మీరు ఆ రోజు అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా మీ పెన్షన్‌ని హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. ఇది జీవోలో అధికారికంగా ఉందన్నమాట. అక్కడ వాళ్ళు యెస్ ఆర్ నో పెట్టాలి. అది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు ఈ టీమ్ వాళ్ళ ఇంటికెళ్తారు. ఎళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏ ఏ ఆప్షన్‌లొస్తాయి? రెండవ పెన్షన్ అంటే రెండవ రకం ఉంది గదా! రూ. 6,000 పెన్షన్. దీనికి డోర్ టు డోర్ రారు. హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ముందుగా ఈరోజు తారీఖు ప్రకారం జనవరి 5వ తేదీ. ఈరోజు అప్డేట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రధానమైన అప్డేట్. ఏంటంటే పెన్షన్ వెరిఫికేషన్. గతంలో చెప్పిన విధంగా ప్రతి జిల్లాకి ఒక సచివాలయాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అప్పుడు వెరిఫికేషన్ అయితే చేయించారు. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లతో సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. అందులో జిల్లా కలెక్టర్లు ఎక్కువ శాతం మంది చెప్పిన రిమార్క్స్ ఏంటంటే పెన్షన్లలో ఎక్కువ శాతం వైకల్య సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అందులో ఎక్కువ శాతం బోగస్ ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఇందుకోసం ముఖ్యమంత్రి గారు కూడా మొట్టమొదటిగా వైకల్య సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్ పొందే వాళ్ళందరూ కూడా పారదర్శకంగా వెరిఫై చేయండి. ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయో దొంగ సర్టిఫికెట్లు ఎక్కడైతే ఇచ్చారో సంబంధిత డాక్టర్ పైన కూడా యాక్షన్ తీసుకోండి. అదేవిధంగా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఇప్పటివరకు ఎవరైతే పెన్షన్ పొందారో వాళ్ళ దగ్గర రికవరీ కూడా చేయండి అని అన్నారు. కాబట్టి ఈ వెరిఫికేషన్ చేయడానికి కారణం నేపథ్యం ఏంటంటే ఆ ఇష్యూ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 6వ తేదీ నుంచి అంటే రేపటి నుండి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు ఈ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఓకే, దీనికి గాను ముందస్తుగా ఎవరెవరికి మనం వెరిఫికేషన్ చేయబోతున్నామో పెన్షన్దారులకి వాళ్ళ సచివాలయ పరిధిలో సచివాలయ సిబ్బందికి వాళ్ళు వెళ్ళి ఆ పెన్షన్ దగ్గరని ఒక నోటీస్ ఇవ్వాలి. అయ్యా, మా డాక్టర్ల టీం మీరు వైకల్య సర్టిఫికేట్ పెట్టి పెన్షన్ పొందుతూ ఉన్నారు కదా, మా డాక్టర్ల టీం వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, మీరు అందుబాటులో ఉండండి, మీకు వెరిఫికేషన్ చేస్తారు, చేసి అది నిజమా కాదా నిర్ధారణ చేస్తారు అని ఒక సమాచారం ఇచ్చినట్టు పలానా తేదీ నాడు వస్తారు అని సమాచారం మీకు ఇవ్వాలి. దాన్ని ముందస్తు నోటీస్ అంటారు. ఇక్కడ ముందస్తు నోటీసు తీసుకున్న తర్వాత కూడా మీరు ఆ రోజు అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా మీ పెన్షన్ని హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. ఇది జీవోలో అధికారికంగా ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఇన్ఫర్మేషన్ జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఎవరైనా నోటీస్ పొందకపోతే సచివాలయ సిబ్బందిని వెళ్ళి అడగండి. ఓకేనా? ముందస్తుగా సచివాలయ నోటీసులు ఎవరికి ఇస్తున్నారంటే అందరికీ కాదు, అంటే వెహికల్ సర్టిఫికేట్లు అందరికీ కాదు, ముందస్తుగా హెల్త్ పెన్షన్కి సంబంధించి ఇప్పుడు ఇస్తున్నారు. కాబట్టి వీడియో ఎప్పుడు కూడా పూర్తిగా చూడండి, చాలా ముఖ్యమైన అంశాలు వస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి హెల్త్ పెన్షన్స్ మొట్టమొదటిగా అంటే మొదటి సర్వే కింద అది చేస్తున్నారు. ఈ డేట్లలో అన్ని పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తారు. ఇది వెహికల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వెరిఫై చేస్తారు. కానీ అందులో మొదటి విడతగా హెల్త్ పెన్షన్స్. ఓకేనా? మొదటి విడతగా హెల్త్ పెన్షన్స్ చేసేది 15,000 పొందేవాళ్ళు, 10,000 రూపాయలు పొందేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పింఛన్లు వెరిఫికేషన్ మొదటి విడతలో జరుగుతుంది. ఈ పెన్షన్లకు మాత్రం డోర్ టు డోర్ మీ ఇంటికి వచ్చి ఆ టీం, ఆ డాక్టర్ల బృందం, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి మీ ఇంటికి వచ్చి ఈ 15,000, 10,000 తీసుకునే పింఛన్లకు సంబంధించిన సర్టిఫికెట్లకి వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళు నిజంగా పక్షవాతం, కండరాల వ్యాధి ప్రమాద కారణంగా పూర్తిగా నడవలేకపోవడం, మంచానికి పరిమితం అయిపోవడం, అదేవిధంగా వీల్ చైర్కి పరిమితం అయిపోవడం, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి డబ్బులు అంటే 15,000 పెన్షన్ ఇస్తారు. కాబట్టి అది నిజమా కాదా అని ఇంటికాడికి వచ్చి వెరిఫై చేస్తారు. ఓకేనా? కాబట్టి ఇది డోర్ టు డోర్ పెన్షన్ వెరిఫికేషన్. ఇది మొదటి విడతలో ఇది స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. ఓకే, ఇందులో ఎటువంటి సందేహం లేదు కదా. అక్కడికి ఏ డాక్టర్లు ఒక టీమ్గా రాబోతున్నారు అంటే మొట్టమొదటిగా ఎముకల డాక్టర్, జనరల్ డాక్టర్, లోకల్ పిహెచ్సి డాక్టర్, ఎంపీడీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానీ వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మీ ఇంటికి ఆల్రెడీ ముందస్తు నోటీసులు ఇచ్చుంటారు మీకు పెన్షన్దారులకి. వాళ్ళకి వచ్చి వీళ్ళు తీసుకునే అమౌంట్ పెన్షన్ 15,000 ఏదైతే పొందుతూ ఉన్నారో నిజంగా వీళ్ళు మంచానికే పరిమితమై ఉండారా, నిజంగా వీళ్ళు వీల్ చైర్కే పరిమితమై ఉండారా అని చెకింగ్ కోసం చేస్తారు. అక్కడ వాళ్ళు నిర్ధారణ చేసుకుంటేనే వాళ్ళకి ఒక మొబైల్ యాప్ ఇచ్చారు. ఆ మొబైల్ యాప్లో ఏ ఆప్షన్స్ వచ్చాయో కూడా ఇప్పుడు మనం చూద్దాము. కాబట్టి వాళ్ళు ఈ టీం మొత్తం కూడా రోజుకి 25 పెన్షన్లు వాళ్ళు వెరిఫై చేయాలి. ఇక్కడ వరకు క్లారిటీ. నెక్స్ట్ రెండవ విడతగా స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అందులో మొదటి విడతగా ఈ హెల్త్ పెన్షన్స్ ఏదైతే ఉన్నో ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత దాదాపు వీళ్ళు ఒక 24,000 మంది ఉన్నారు. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎత్తుకుంటారు వికలాంగ్ పెన్షన్స్. ఓకేనా? సాధారణ వికలాంగ్ పెన్షన్ తెలుసు కదా, 6,000 రూపాయలు పొందుతూ ఉంటారు కదా. గతంలో 3,000 నుండి ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 పొందుతున్నారు కదా. వీళ్ళకి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? వీళ్ళకి అయిన తర్వాత 15,000 అయిన తర్వాత 6,000 వెరిఫికేషన్కి వస్తారు. ఇక్కడ కూడా ఇవి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల పెన్షన్లు ఉన్నాయంటున్నారు. దాదాపు 7,90,000 ఉన్నాయంటున్నారు. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఓకే,
ఆ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది చెక్ చేస్తారు. మీకు నిజంగా వైకల్యం ఉందా లేదా, ఓకేనా. చాలా వరకు కూడా బోగస్ తీసుకుంటున్నారు. వాళ్ళకి వైకల్యం లేకపోయినా వాళ్ళు బోగస్ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళు పెన్షన్ పొందుతూ ఉన్నారు అనేటువంటి వాదనతోనే ఈ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి అందుకోసం వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వెరిఫికేషన్ మీరు అందుబాటులో ఉండాలి. ఓకే, ఇది గమనించండి. ఈ పెన్షన్ వెరిఫికేషన్ మాత్రం డోర్ టు డోర్ చేయరు. గమనించండి, ఈ పైన పెన్షన్ మాత్రమే మంచాన్న ఉన్నవాళ్ళు, వీల్ చైర్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి వరకే డోర్ టు డోర్ వస్తారు. రెండవ పెన్షన్ అంటే రెండవ రకం ఉంది కదా, 6,000 రూపాయల పెన్షన్, దీనికి డోర్ టు డోర్ రారు. కాకపోతే వీళ్ళకి ముందస్తు నోటీసులు ఇస్తారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళీ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. ఓకే, వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ సంబంధిత హాస్పిటల్ వాళ్ళు చూపిస్తారు. చెప్పినప్పుడు వెళ్ళి వాళ్ళందరూ కూడా మళ్ళీ మాకు వైకల్యం ఉంది, నిజంగా వీళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. మళ్ళీ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ ఏ విషయం అనేది వీళ్ళు చెబుతారు. ఇప్పుడు ఈ టీం వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏ ఏ ఆప్షన్లు వస్తాయి అనేసి ఒకసారి, ఎందుకంటే వాళ్ళకందరూ కూడా ఒక మొబైల్ యాప్ ఇచ్చారు వెరిఫికేషన్ టైంలో, ఓకేనా. అది ఒకసారి చూద్దాం. అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆ మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఈ పెన్షన్దారుడు అలైవ్ అంటే లైవ్లో ఉన్నాడా, చనిపోయి ఉండారా, అందుబాటులో లేరా, లేదా రెఫ్యూజ్ టు రెసెస్మెంట్ అని ఒక 4 ఆప్షన్లు వస్తుంటాయి. అందులో వాళ్ళకి అందుబాటులో ఉంటే ఆ లైవ్ అనే ఆప్షన్ ఎంచుకుంటాడు, ఓకేనా. ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ ఆ వ్యాధులు అంటే అతనికి సంబంధించిన వ్యాధి ఏవేవి ఉన్నాయి అని దాదాపు ఒక 6 క్వశ్చన్లు అడుగుతున్నారు, ఓకేనా. ఈ డిస్ప్లేలో చూపించిన విధంగా ఒక 6, ఓకేనా. అది పోస్ట్ పోలియో రెసిడెన్సీ పెరాలసిస్ వలన, లేదంటే కండరాల వ్యాధితో బాధపడుతున్నారా, లేదా ప్యూర్లీ బెడ్ రెస్ట్లో ఉన్నాడా, లేదంటే వీల్ చైర్లో ఉన్నాడా, ఇవన్నీ అడుగుతారు. అడగడమే కాకుండా వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు, వెరిఫై చేస్తారు, చెక్ చేస్తారు కూడా. చేసిన తర్వాత లాస్ట్లో డూ యూ రికమెండ్ యువర్ కంట్రిబ్యూషన్ పెన్షన్ అంటారు. అంటే ఈ పెన్షన్కి ఆ టీం వాళ్ళు రికమెండ్ చేస్తారా లేదని అడుగుతుంది. అక్కడ వాళ్ళు ఎస్ ఆర్ నో పెట్టాలి. అది చాలా ఇంపార్టెంటు. అక్కడ డాక్టరు మీరు ఈ పెన్షన్కి ఓకేనా, మీరు ఎంక్వైరీ చేశారా, రికమెండ్ చేస్తున్నారా లేదా, ఎస్ ఆర్ నో అని అడుగుతారు. అది పెట్టిన తర్వాత కింద ఆ డాక్టర్ రిమార్క్స్ రాయాలి. ఎవరైతే వెరిఫై చేశారో ఆ డాక్టర్ రిమార్క్స్ రాసిన తర్వాత ఆ పెన్షనర్ని ఒక ఫోటో తీసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ వైకల్యంతో ఉన్నదని మరొక ఫోటో తీసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది వచ్చి వైకల్య పెన్షన్లలో బోగస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము వెరిఫికేషన్ చేసి చాలా వరకు రిమూవ్ చేసేపోతాం అంటున్నారు. అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా వాళ్ళు లెక్క కూడా వాళ్ళే చెప్పేశారు గతంలో 2,40,000 పెన్షన్ దాదాపు ఫేక్ అని తేలుతున్నాయి అన్నారు. కాబట్టి అవన్నీ కూడా రిమూవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అండి, ఇది పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా మంది షేర్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.